మొవగోపాలుడు సినిమా చేశారు, తర్వాత సమరసింహారెడ్డిలో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి చేయటం. సో అప్పటికి ఇప్పటికీ బాలయ్య బాబులో మీరు గమనించినటువంటి ఏమైనా మార్పులు కానీ తేడా ఏమైనా ఉందా? ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. మీకు బాలయ్య బాబు ఏ తేడా లేదండి అసలు. అప్పుడు ఎలా చూశాను అంతకంటే రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఓకే, రెట్టింపు ఎనర్జీతో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్సు, ఆ ఒక ధ్వని, డైలాగ్ ధ్వని గర్జనలాగా వినిపిస్తుంది సెట్లో. సో మేమంతా వర్క్ చేసినప్పుడే ఇది ఒక హ్యాట్రిక్ హిట్ కొడుతుంది అనేది తెలుసు. ఆయన సెట్లో ఉంటే ఆ సెట్ అంతా కలకలని నవ్వుతూ ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాం. అంత ఒక సంతోషం, ఇతరుల్ని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం, ఆ తేనె మాటలు అంటారు చూడండి. అవును, అలాగా మీలో ఉన్న గొప్పతనాన్ని ఆయన లోపల నుంచి తీసి మాట్లాడతారు. మనం ఎవరనేది మర్చిపోతాము. నేనెవరనేది మర్చిపోయి ఆయనతో కలివిడిగా అలాగ కూర్చుని నా పక్కనే కూర్చోండి. నిన్న ఆయన గెచ్చరు కూడా, అంటే మీరు రావటంతో ఆయన మీ చేయి పట్టుకొని తోడుకొని ఆయన పక్క సీట్లో మేము కూర్చోబెట్టుకోవడం ఎఫెక్షన్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ఎఫెక్షన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. చాలా ఏళ్ల తర్వాత మా ఇంట్లో కూడా టైములు లేవు నా చేయి పట్టుకుని వెళ్ళేదాన్ని. నా కొడుకు చేస్తాడు అనుకోండి, ఇక్కడ ఈ ఫంక్షన్లో ఆయన నా పక్కనే ఉండి, అది మీరు సెట్ గురించి అడుగుతున్నారు కదా, ఆ సెట్లో కూడా ఆయన ఆ డైలాగు డెలివరీ చెయ్యడం, నేను ఎలా చేస్తున్నాను అనేది చూడడం, అమ్మ 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 అని నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళడం, అక్కడ కూడా సెట్లో కూడా నన్ను తనిగా వదిలిందే లేదు. అంత బాగా చూసుకున్నారు. ఓకే, ఒక అమ్మలాగానే చూసుకున్నారు. అండ్ ఆ ఎఫెక్షను ఇంకా పోలే, నేను ఆ ఇంపాక్ట్లోంచి ఇంకా బయటికి రాలా. అది నిన్న జరిగిన ఫంక్షన్ ఇంకా ఆనందకరమైంది. సో ఆ అమ్మ పాట బట్టి పడుతున్నారు ఆయన పాడేదానికి. అని నిన్న ఒక మాట అన్నారు, ఈ సినిమాకి గుండె నేను అని. నన్ను అంటే ఎంత పెద్ద మాట అది. నేను వచ్చేది చిన్న దాంట్లోనే, కానీ అది 1000 రెట్లు ఎఫెక్ట్లో ఉండింది. దట్స్ లింక్ ఫర్ ద స్టోరీ. తను ఎందుకు జైలుకి వెళ్ళాడంటే ఆమె చెప్పిన సాక్ష్యం వల్లే. ఆమె కొడుకుని ఎందుకు జైలుకి పంపించింది, దానికి రీజన్ జనం కోసం. ఆ జైల్లోంచి మళ్ళీ పాప నుంచి విలన్ లింకు అన్నీ అక్కడే. అండ్ డైలాగ్స్ చాలా బాగా రాశారు అనిల్ గారు. ఆయన చెప్తారు, అది బాలయ్య గారు చెప్తేనేనండి దానికి ఒక పవరు, ఆ వాయిసు, ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి 4-5 పాయింట్స్ చెప్తారు కర్మ గురించి. సినిమా చూసారా తెలీదు, ఫస్ట్ షో చూసాం. ఈ కర్మ ఎలా లింక్ అవుతుందో చూడు. నా తల్లి దగ్గర నుంచి బిడ్డ లాంటి ఒక బిడ్డని నువ్వు టార్చర్ చేసిన వెంటనే నీకు కనెక్ట్ అయిపోయాను నేను. సో ఇవన్నీ కర్మ, తప్పదు, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పే డైలాగు నాకు చాలా ఇన్సిడెంట్స్ చాలా బాగా నచ్చింది, నాటుకుపోయింది అన్ని. మీరు ఎప్పుడు చూసారు మూవీ? నేను ఒక 4 రోజు ముందు ప్రసాద్ ల్యాబ్లో తమ్మని అందరూ వచ్చారు. యూనిట్ కోసం వేసారా? అవును. ఓకే, టీమ్ మెంబర్స్కి. అవును, వేసి చాలా ఆనందపడిపోయాను. ఇంకా నాకు ఆ తనివి తీరలా. ఇంకో 2-3 సార్లు నేను మెడ్రాస్ని చూసేస్తా. అదే యాక్చువల్గా అనిపించదు మీకు ఇంకా కొంచెం నా క్యారెక్టర్ కనుక ఇంకొంచెం ఉండున్నట్టయితే? అంటే నాకంటే చూసిన ఆడియన్స్ ఎక్కువ చెప్తున్నారు ఇంకా కొంచెం ఉండకూడదా అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. అక్కడ అదే గమ్మత్తు, ఆ ఫీలింగ్ తెచ్చారు చూడండి, ఇంకా కొంచెం చూడకూడదా అని. అదే హైలైట్ అక్కడ. అదే కదా సినిమా సక్సెస్కి కారణం, అదే కదా క్యారెక్టర్ పండిందంటానికి అదే కారణం. నాకు చాలా సంతోషం అండి. నేనేదో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను అనేది కంటే ఫుల్ లెంగ్త్ చేసినట్టుగానే ఒక ఫీలింగ్ వచ్చేసింది.
ఆ 2 చోట్లను. అవును, 2 కీలకమైనటువంటి సన్నివేశాలే. సీన్స్. ఫస్ట్ సీన్లేమో మీకోసం చివరి చూపు కోసం జైలు నుంచి పర్మిషన్ తోటి రావటం కొడుకు, అదొక సీను. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కనిపిస్తారు జయచిత్ర గారు అనుకుంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒకసారి ఒక మంచి కీలకమైన సన్నివేశంలో కనిపించారు. సో అదే చూసిన తర్వాత నిజంగానే ఈ క్యారెక్టర్ కొంచెం ఉంటే బాగుండేది, ఇంకా జనాలకి ఇంకా బాగుండేది అన్నట్లు ఆ ఫీలింగ్ తీసుకురావటం అనేది ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, అందులో మీరు రాణించిన విధానం అవన్నీ జనాలకి నచ్చినాయి కాబట్టి మీ క్యారెక్టర్ గురించి అలా చెప్పుకుంటున్నారు. ఇలా ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఇక్కడ అడుగుపెట్టారు, హైదరాబాద్లో ఒక సినిమా తెలుగు సినిమా కోసం షూట్ చేశారు, ఈ వాతావరణం ఇదంతా ఎలా అనిపించింది మీకు? నాకు వాతావరణం ఏం చేంజ్ లేదు. అది వరకు మీరు చేసిందంతా చెన్నైలోనే అనుకుంటా కదా, నరసింహుడు సమరసింహారెడ్డి ఇవన్నీ ఇక్కడ చేశారు. ఇన్ఫ్యాక్ట్ సందర్భవశాత్తు మీరు 2005లో నరసింహుడు చేశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది నా ఇల్లు అండి, మై హోమ్. హైదరాబాద్ ఈజ్ మై హోమ్. అది మిస్ చేశాను ఇన్ని రోజులు. మళ్ళీ నన్ను పిలిపించింది నా హోమ్. రావాలి ఇక్కడ, మా బంధువులతో ఉండాలి, సినిమాలు చెయ్యాలి అనేది మళ్ళీ ఒక దేవుడి యొక్క కృప. సో దానికి చాలా సంతోషపడుతున్నాను. మళ్ళీ గ్యాప్ తర్వాత ఒక సూపర్ హిట్ ఫిలింలో నేను యాక్ట్ చేసిందే నాకు చాలా పరమానందం. ఈ విజయదశమి రోజున నేను ఇక్కడ ఉండడం, ఈ విజయాన్ని చూడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇంతకంటే ఇంకేం సంతోషం కావాలండి. చూసారా, దసరా రోజు ఇంట్లో కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు మీరు. ఒక హిట్నిచ్చి దానికి అంటే కేవలం కమర్షియల్ హిట్ కాదు, ఇది ఒక మంచి సందేశంతో. ఎంత మారల్స్ అండి, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదే నేను నా స్పీచ్లో చెప్పాను. నేను అన్ని ఆస్పెక్ట్స్, ఒక రొమాన్స్, అది ఒక డిగ్నిటీగా, దెన్ ఒక సీరియస్నెస్, మారల్ తోటి ఉన్న కొన్ని సెన్సేషనల్ సీన్స్, యాక్షన్స్, అన్నీ కలిసి ఉన్న ఒక సూపర్ మిక్స్చర్ ఆఫ్ కలయిక. అందరికీ నచ్చుతుంది ఇది. అది నువ్వు బోర్ కొట్టకుండా, డైలాగ్స్ అన్నీ బోర్ కొట్టకుండా, ఈవెన్ ఫైట్స్, ఒక హ్యూమర్ అందులో చేర్చి, అనిల్ గారికి అందులో హీ ఈజ్ ఎక్స్పర్ట్. సో మన హీరో గారు ఆ మూమెంట్లు చేసుకుంటా ఆ ఫైట్ చేయడం ఐ అప్రిషియేటెడ్ సో మచ్. అలాగే ఆ స్టేజ్లో బిడ్డల గురించి చెప్పే మ్యాటరు నేను చెప్పాను స్టేజ్. ఎస్ దట్స్ అ వెరీ న్యూ పాయింట్. అంటే సినిమా ఎవరైనా చెప్పచ్చు, కానీ ఆ సీను ఎబ్బెట్టు లేకుండా దాన్ని బాలకృష్ణ గారి చేత దాన్ని ప్రజెంట్ చేయించిన విధానం, చెప్పించిన విధానం, అది జనం గుండెలో నాటుకుపోయేటట్లు. బాలకృష్ణ గారి దగ్గర ఉన్న ఇంకొక ఎక్సలెంట్ క్వాలిటీస్ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి చెప్పడానికి. ద వే హీ మూవ్స్, ద వే హీ టాక్స్, ద వే హిస్ ఎనర్జీ ఇస్. అండ్ ఈ జాతకాలు హారా అంటే ఏ టైంలో బయలుదేరాల ఫంక్షన్కి, ఆయనకు ఆ నమ్మకం ఎక్కువ. అది మా అందరికి కూడా చెప్తున్నారు. నిన్న అమ్మ మీరు 5:56కి బయలుదేరండి ఫంక్షన్కి, ఈవెంట్కి ఏమో 6:33కి. దానికి ముందు ఒక మీటింగ్ ఏదో ఒకటి ఉండేది, దానికి ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైంలో మీరు రూమ్లోంచి గడప బయటకు తీసుకురండి అని అంటే ఆయన